గరం మసాలా నేను ఇంట్లోనే చేశానన్నమాట. ధనియాల పొడి వేయాలి. నేను ఇంట్లోనే చేసా ధనియాల పొడి, చూసారా? హోమ్ మేడ్ ధనియాల పొడి, హోమ్ మేడ్ గరం మసాలా. ఇది గరం మసాలా, ఇది ధనియాల పొడి. సరిపడేంత కారం వేయాలి, పసుపు, సాల్ట్ వేయాలి. ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక బౌల్ పెట్టాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆవాలు జీలకర్ర వేయాలి. ఇంపు వేగింది. ఇప్పుడు ఎగ్స్ వేసాను. ఎగ్స్ ఫ్రై అవ్వాలి. చూసారా? ఇలా అన్నమాట. ఇలా మనం కలుపుతుంటే ఫ్రై అవుద్ది. లేదంటే ఆమ్లెట్లా వచ్చేస్తుంది, హాఫ్ బాయిల్ ఆమ్లెట్లా వచ్చేస్తుంది. ఇలా కలపాలి. ఇలా కలిపేసి ఇదంతా ఎగ్ ఫ్రై అయిందా లేదా చూద్దాము. ఎగ్ ఫ్రై అయింది. ఇలా అనమాట, రెడ్గా ఫ్రై అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనము ఈ కలిపి పెట్టిన మసాలా అంతా, కలిపి పెట్టిన రైస్ అంతా ఇందులోకి షిఫ్ట్ చేయాలి. ఇలా అనమాట, షిఫ్ట్ చేసేసి కలపాలి. ఇలా రైస్ అయింది. ఆఫ్ చేద్దాము, స్టవ్ ఆఫ్ చేద్దాము. చూడండి, వేడి వేడి ఎగ్ రైస్ అనమాట రెడీ. ఇలా షిఫ్ట్ చేయాలి ప్లేట్లోకి. ఎగ్ రైస్ అండి, ఎగ్ ఫ్రైడ్ రైస్. చూసారా? ఇదిగోండి, అయిపోయింది ఎగ్ రైస్. చూడండి ఎంత బాగుంది. ఇలా చేయాలన్నమాట ఎగ్ రైస్. ఎప్పుడు కానీ ఇలా చేస్తే బాగుంటుంది. మా బాబు కూడా లేచాడు. తినాలనుకున్నా కర్రీ, ఎగ్ రైస్ చేశాను. తింటాను అనుకునే లోపే మా బాబు లేచాడనమాట. ఇప్పుడు నాకు తినడం కష్టం. మా బాబుని ఎత్తుకోవాలి, ఇప్పుడు ఎత్తుకొని కూర్చోవాలి.